ఈరోజు ధ్యానము కొరకై యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయమందు 24వ వాక్యాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలోని 24వ వాక్యం. యెహోవానగు నేనే నీచమైన చెట్టును ఘనమైనదుగాను చేయువాడు. చప్పట్లు కొట్టి మహా గొప్ప దేవుణ్ణి మహిమపరుతామా. హల్లెలూయా, హల్లెలూయా. సర్వమును సృజించిన సర్వశక్తుడైన దైవం, ఈ సర్వమును సృష్టించిన మహా గొప్ప దైవం, ఆయనే మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన చెట్లను ఘనమైన చెట్లుగా చేయువాడు. చప్పట్లు కొట్టి ఆమేన్, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడట? ఆయనే ప్రత్యక్షంగా చెబుతూ ఉన్నాడు, యెహోవానగు నేనే నీచమైన చెట్లను ఘనమైన చెట్లుగా చేయువాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కష్టముతో నువ్వు ఇక్కడ వచ్చున్నావు నాకు తెలియదు. ఏ వ్యాధితో, ఏ సమస్యలతో, ఏ కార్యముల చేత ఈ మైదానంలో కూర్చున్న నువ్వు కావచ్చు, దూర ప్రాంతంలో వింటున్న వారు కావచ్చు, మీరు ఏ పరిస్థితుల్లో వాక్యాలు వింటున్నారో మీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. అయ్యో, నా జీవితమే నీచమైన జీవితం జీవిస్తూ ఉన్నానే, అన్ని రకాలుగా నా జీవితమే నీచమైపోయి ఉందే. అయ్యో, అప్పుల సమస్యలు ఒక ప్రక్క, వ్యాధులు ఒక ప్రక్క, భయంకరమైన సమస్యల మీద సమస్యలు, అవమానం మీద అవమానం, పాపం, శాపం, దోషం మా జీవితాన్ని నీచమైన స్థితిలోకి నెట్టివేస్తున్నాయని చెప్పి, ఒకవేళ నీచమైన పరిస్థితుల్లో, వేదనకరమైన జీవితంలో ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నావేమో, నీతోనే నా దేవుడు ముఖాముఖిగా నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవానగు నేనే నీచమైన చెట్లను ఘనమైన చెట్లుగా మార్చే దేవుడు. ఆమేన్. ఈ రోజు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూద ప్రజలు భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో బానిసత్వంలో చిక్కుకుని ఉన్నప్పుడు, వారి జీవితం ఇకపైన మా అంతేనా, మా బ్రతుకులు ఇక మారవా, మా పరిస్థితులు ఇక అంతేనా, మా జీవితం ఎవరు మారుస్తారని చెప్పి వేదనతో ఉన్నప్పుడు యూద ప్రజలను నా దేవుడు ఉద్దేశించి, వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట ఇది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి నీచమైన స్థితిలో ఉన్నా సరే, ఘనమైన చెట్లుగా మార్చబోతున్నాడు, ఘనమైన పాత్రలుగా మార్చబోతున్నారు, ఘనమైన క్రియలు మీ ఎడల దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నాం. నీచమైన చెట్లను ఘనముగా మారుస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడే. దేవుని యొక్క సృష్టిని ఒక్కసారి మీరు ఆలోచన చేసి చూసినట్లయితే, దేవుడు ఈ సర్వమును సృజించినప్పుడు, ఈ భూమిని సృజించినప్పుడు, ఆది కాండములు మీరు గమనించినట్లయితే తన యొక్క మాట చేత, తన వాక్కు చేత ఈ భూమిని సమస్తమును సృష్టించిన దైవం ఈ భూమిలో చెట్లను కలుగునుగాక అన్నాడు. ఒక్కసారిగా చెట్లన్నీ మొలిచాయి. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, చెట్లు మొలిచినప్పుడు ఆ యొక్క చెట్లు చూసి దేవుడు అన్నాడు, ఇది మంచిది అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సృష్టిలో ఆయన సృష్టించేటప్పుడు ఈ భూమి మీద చెట్లను దేవుడు సృష్టించేటప్పుడు మంచిదిగా ఎంచాడు, మంచిదిగానే సృష్టించాడు, మంచిదిగానే ఏర్పరచుకున్నాడు. కానీ ఈ నీచమైన చెట్లు ఎలా ఏర్పడ్డాయి, ఈ నీచమైన చెట్లు ఎలా ఉత్పత్తి అయ్యాయి అని అంటే, అదే బైబిల్లోనే ఆది కాండంలో 3వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. కయీను తన సహోదరుడైన హేబేలును చంపేశాడు. తద్వారా హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టింది. తద్వారా దేవుడు దిగివచ్చాడు. కయీనుతో కూడా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. కయీను, నీ నిమిత్తం ఈ భూమి శపించబడింది. నువ్వు చేసిన పాపం, నీవు చేసిన శాపపు క్రియలు, పాపపు క్రియల వల్ల ఈ భూమి శపింపబడింది. అందుకే నువ్వు చేసిన పాపము నిమిత్తం, నీ నిమిత్తం ఈ భూమిలో ముళ్ళ చెట్లు ఏర్పరచబడుతున్నాయి, ముళ్ళ చెట్లు ఏర్పడతాయని చెప్పి దేవుడు శపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రారంభంలో దేవుడు చెట్లు సృష్టించినప్పుడు మంచిది అని చెప్పిన దేవుడు, ఎప్పుడైతే కయీను పాపం చేశాడో, అతని జీవితంలో పాపం వల్ల ఏర్పడిన శాపం ఈ భూమికి ఏర్పడింది. తద్వారా ముళ్ళ చెట్లు ఏర్పడ్డాయి. ప్రారంభంలో దేవుడు సృష్టించినప్పుడు చెట్లు మంచివే సృష్టించాడు, కానీ ముళ్ళ చెట్లున్నాయే,
నీచమైన చెట్లున్నాయే, ఇవి ఎలా సృష్టింపబడ్డాయి? ఈయన యొక్క పాపం వల్ల, కయీను యొక్క శాపం వల్ల, ఈ భూమి శపింపబడ్డం వల్ల ముళ్ళ చెట్లు వచ్చాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీచమైన చెట్లుగా మార్చబడి మా బ్రతుకులు ఇలా మారిపోయి ఉన్నాయే. అయ్యో, శాపముతో, శాపపు క్రియ చేత మేము పుట్టాం, శాపం వల్లే మా జీవితం ఇలా ఉంది, ఈ శాపపు బ్రతుకు ఎప్పుడు మారుతుందా అని చెప్పి ముళ్ళ చెట్లన్నీ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ముళ్ళ చెట్లు చూసి దేవుడు అన్నాడు, ఈ ముళ్ళ చెట్టును కూడా నేను ఘనమైన చెట్టుగా మారుస్తానన్నాడు. చప్పట్లు దేవాది దేవుడు మహిమ పరుద్దామా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నా యొక్క సబ్జెక్ట్ ఒక విచిత్రంగా, ఆశీర్వాదకరంగా మీ జీవితంలో మారబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఓ రోజు మోషే దేవుని యొక్క సన్నిధిలో 40 రోజులు దేవుని యొక్క సముఖంలో సీనాయి పర్వతం మీద, సీనాయి కొండ మీద దివారాత్రములు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి, ఆయన మహిమ ఏ మనుష్య యొక్క ముఖమును చూడకుండా, ప్రపంచం వైపు చూడకుండా 40 రోజులు దేవుని యొక్క సన్నిధిలో సీనాయి కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, మహిమ కలిగిన మేఘం ఆ కొండంతా నింపబడిందంట. ఆ మేఘములో నుండి దేవుడు అగ్నిగా దేవుడు దిగవచ్చి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, మోషే, 40 రోజులు దివారాత్రులు నా సన్నిధిలో ఉన్నావు. నీకు ఒక చిన్న కార్యాన్ని నేను చెప్పాలని, ఒక చిన్న బాధ్యత నీకు ఇవ్వాలనుకుంటున్నాను, చేస్తావా అని అడిగాడు. అయ్యా, మీరు ఏది అడిగినా చేస్తానయ్యా, మీకోసం ఏమైనా చేస్తానయ్యా అని అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నిర్గమకాండ మీరు 25వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు మీరు చదవనవసరం లేదు. ఈ అధ్యాయాన్నంతా చదివినప్పుడు ఆ యొక్క వాక్యంలో 8వ వాక్యంలో దేవుడు వివరించి చెబుతూ ఉన్నాడు, మోషే, నేను మీతో కూడా ఉండాలి, మీతో కూడా నివసించాలి, మీతో ఉండాలి. అందుకొరకై మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ మందిరాన్ని నిర్మిస్తావా అని అడిగాడు. థ్యాంక్ యూ లార్డ్, ఇంత గొప్ప ధన్యతనిస్తున్నారే, మీకోసం ఏదైనా చేస్తానయ్యా అని చెప్పి మోషే అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నేను మీతో నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచాలి. అది ఎలా ఉండాలి, దాని యొక్క రూపకల్పన ఎలా ఉండాలి నీకు వివరిస్తాను, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి అన్నాడు. సరే ప్రభువా, మీరు ఏది చెబుతారో అది అలానే చేస్తానయ్యా అని చెప్పి అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నేను నివసించే పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలంటే, నేను నివసించడకు పరిశుద్ధ మందసాన్ని ఏర్పరచాలి, మందసాన్ని ఏర్పరచాలి. రెండవది బలిపీఠం ఏర్పరచాలి. మూడవది ధూపము చేయడానికై ఒక వేదికను ఏర్పరచాలి. ఇవంతా ఏర్పరిచి ఈ యొక్క పరిశుద్ధ స్థలముకు, మందిరమునకు చుట్టూను కూడా పలకలతో ప్రాకారంలా నిర్మించాలి. అన్నిటినీ అద్భుతంగా నేను చెప్పినట్లే నువ్వు చెయ్యాలి అన్నాడు. వెంటనే మోషే యొక్క కళ్ళల్లో ఆనంద కన్నీళ్ళు వచ్చాయి. ప్రభువా, మహా గొప్ప దైవం, మిమ్మల్ని ఎవ్వరూ చూడలేరు, మీ యొక్క మహిమ అంత గొప్పది, అంతటి మహా గొప్ప దైవం మీరు మాతో నివసిస్తారంటే దానికంటే భాగ్యమో మీ ముందయ్యా. అందులో మీ కొరకు ఒక ఆలయముగా ప్రతిష్ఠించే ఒక మహిమ కలిగిన ఆలయంగా నిర్మించబట్టున్నారే, ఖచ్చితంగా నేను నిర్మిస్తానయ్యా. మీ కొరకు చేసే ఆ మందసం కావచ్చు, ఆ బలిపీఠం కావచ్చు, ధూపం కావచ్చు, చుట్టూ పలకలు కావచ్చు, సమస్తము కూడా నేను విలువగా అద్భుతంగా చేస్తానయ్యా. ఈ భూమిలోనే విలువైన టేకు చెట్లు కావచ్చు, చందన చెట్లు కావచ్చు, లేదంటే రోసుట్లు కావచ్చు, దేవదారు మ్రాణులు కావచ్చు, ఇలాంటి విలువైన వాటితో నేను మీ కొరకు అద్భుతంగా చేస్తానయ్యా అని చెప్పి మనసులో ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు అన్నాడు, మోషే, మోషే, నువ్వు అనుకున్నట్లు నేను నివసించే నా యొక్క పరిశుద్ధ స్థలమనున్నది, నువ్వు అనుకున్నట్టు విలువైన చందనపు రోసుడ్ల చేత, దేవదార వృక్షం చేత ఇలాంటి విలువైన కార్యాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో కూడా నేను వాటిని పెట్టుకోవాలా, నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యాలి అన్నాడు. అయ్యా, ఈ భూమిలో చాలా ప్రాముఖ్యమైనవి ఇవే కదా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ దృష్టిలో ఇవన్నీ ప్రాముఖ్యమైనవి నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో నాకు ఏది ప్రాముఖ్యమో దానిని నేను చెబుతాను, దానినే నువ్వు చెయ్యాలన్నాడు. సరే ప్రభువా,
బంగారుతోనే చేయమంటారా? చెప్పండి, చేస్తానన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, విలువైన చెట్లు బంగారు ఇలాంటి వాటితో కాదు, నా మందసం, నేను నివసించే నా మందసం, నా కొరకు ఏర్పరిచే బలిపీఠం, ధూపం సమస్తము కూడా తుమ్మ చెట్టుతో చేయాలి అన్నాడు. హల్లెలూయా. ఏంటి ప్రభువా, మేమేదో పెద్దగా ఊహించామే, విలువైనదిగా ఊహించానే, చందనం లాంటి కార్యాలు ఊహించానే, రోసుడ్ లాంటి కార్యాలు ఊహించానే, ఆఫ్టర్ ఆల్ తుమ్మ చెట్టును పోయి చెబుతున్నారయ్యా, ఏంటయ్యా అని అడిగాడు. వెంటనే దేవుడు అన్నాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. నేను నీచమైన చెట్లను ఘనముగా మార్చు దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా మోషే యొక్క ఫ్యూజులంతా ఎగిరిపోయాయి. నేను అనుకున్నాను చందనముతోను రోసుడుతోను మహా గొప్ప దేవుడికి మందస్సం చేయాలని, బలిపీఠం పెట్టాలని, మహిమగా నేను అంత గొప్పగా తయారు చేయాలనుకున్నాను. మీరేంటి ప్రభువా ఇంత చీపుగా ఈ ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టుని పోయి సెలెక్ట్ చేస్తున్నారేంటయ్యా? మోషే యొక్క ఫ్యూజులు ఒక్కసారికి పోయి. ఎందుకంటే ఈ తుమ్మ చెట్టు అనేది చాలా ఒక విచిత్రమైన ఒక చెట్టు. మనందరికీ తెలుసు. ఈ తుమ్మ చెట్టు యొక్క ఒక్కొక్క క్రియను మీరు గమనించారంటే, ఈ తుమ్మ చెట్టుని ప్రారంభ రోజుల్లో ఎవరు ఇళ్లలో కూడా పెట్టేవాళ్ళు కాదంట. కారణం ఎందుకనంటే, ఈ తుమ్మ చెట్టు చిన్న మొక్క నుంచి ఎదిగేటప్పటి నుండి దానికి ముళ్ళులే ఉంటాయి. ఆ చెట్టంతా కూడా కొమ్మలు కావచ్చు, ఆకుల దగ్గర మొదలుకొని కొమ్మల వరకు కావచ్చు, చెయ్యి కూడా పెట్టలేము, భయంకరమైన ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు సాధారణమైన ముళ్ళులు కాదు, ఇంచుమించు 1.5 నుండి 2 అంగుళాల పైన ఉంటుంది ముళ్ళులు. అలాంటి ముళ్ళు 1-2 అయితే పర్వాలే, దాని కొమ్మలంతా కూడా విస్తరింపబడి ఉంటాయి. భయంకరంగా ముళ్ళుగా నింపబడి ఉంటుంది. సరే, దాని యొక్క కార్యాన్ని కొంచెం మీరు వివరించి చూశారంటే భయంకరమైన చేదైన కార్యం అది. అలాంటి చేదై ఒక రకమైన వాసన కొడుతూ, అదొక రకమైన ముళ్ళుతో నింపబడిన ఒక శాపగ్రస్తమైన ఒక కార్యంగా ఉంటుంది. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంటి ముందర ఒకవేళ తుమ్మ చెట్టు కానీ మొలిచినా, ఒకవేళ అక్కడ వృక్షం వచ్చినా, చిన్న వయసులోనే అది మొలకెత్తి కొద్దిగా మొక్కగా ఉన్నప్పుడే ఆ ముళ్ళంతా చూసి వెంటనే ఇది తుమ్మ చెట్టు, ఇది ఉండకూడదు, కొట్టేసేయండి అని చెప్పి బెరికిపడేస్తారు. వేరుతో కూడా బెరికిపడేస్తారు, నరికేస్తారు. కారణం ఏంటంటే అప్పట్లో పెద్దవాళ్ళకు ఒక మూఢ నమ్మకం అంటూ ఉంటారు. ఎలా తెలుసా? ఇంటి తలుపులు తెరిచిన వెంటనే, గ్రామ ప్రాంతాలు ఈ రోజు కూడా అలా ప్రవర్తిస్తున్నారు, తలుపులు తెరిచిన వెంటనే వేప చెట్టును చూడాలని ఒక ఫార్మాలిటీ ఉందంట. మన వాళ్ళకి తుమ్మ చెట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనబడకూడదంటారు. ఎందుకో తెలుసా? తుమ్మ చెట్టు అనేది ముళ్ళతో నింపబడి ఉంటుంది. అది ఒక శాపానికి గుర్తుగా ఉంటుంది, ముళ్ళు దరిద్రానికి గుర్తుగా ఉంటుంది, పాపానికి గుర్తుగా ఉంటుంది. తెల్లవారు లేచిన వెంటనే ఒక అందమైన ఫ్లవర్ రోజా చెట్లు కావచ్చు, లేదంటే ఇటువంటి మంచి మంచి పండ్లు కలిగిన యాపిల్ చెట్లు కావచ్చు, ఇలాంటి వాటిని చూడడానికి ఆశపడతారు. కానీ ముళ్ళ చెట్టు చూడడానికి ఎవరు ఆశపడరు. అందుకే ఈ తుమ్మ చెట్టు ఒకవేళ ఇంటి దగ్గర మొలిచినా దాన్ని నరికి పడేస్తారు. ఊర్లో మీరు ఎక్కడైనా చూడండి, తుమ్మ చెట్టు ఎక్కడ ఉండదు. ఎందుకంటే అదంతా ముళ్ళుతో ఉంటుంది. ముళ్ళు నింపబడిన ఆ చెట్టుని ఎవరో పెట్టుకుంటూ అసహ్యపడతారు. అందుకే దాని యొక్క జీవితం అంతా ఎక్కడో ఊరు బయట అడవుల్లోనో ఎడారుల్లోనో అది జీవిస్తూ ఉంటుంది. నాకు ఆశ్చర్యం కల్పించిన కార్యం ఏంటో తెలుసా? అందరి ద్వారా అసహ్యపరచబడి, అందరి చేత తృణీకరించబడి, అందరి చేత నీచంగా ఎంచబడిన తుమ్మ చెట్టునే దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి హేళనగా, పరిహాసంగా, అసహ్యపరచబడిన తుమ్మ చెట్టునే దేవుడు తన నివసించే మందసుకు పెట్టిని చెయ్యమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ అందరి చూపులను ఒక అసహ్యంగా ఉండవచ్చు, అందరి చూపులో ఒక పరిహాసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు, అందరి చేత నీ జీవితం ధృవీకరింపబడి ఉండవచ్చు. నిన్ను హేళన పరుస్తూ అసలు నీ ముఖం చూడడమే మాకు దరిద్రం అని చెప్పే నీ జీవితం ఒకవేళ కుంగిపోయి, ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావేమో, నీకొక శుభవార్త చెబుతున్నాను. ఇలాంటి హేళనగా, అసహ్యంగా తృణీకరించబడిన నీ జీవితానికి ఒక మహిమ కలిగిన విలువను ఇవ్వబోతున్నాడు, ఘనతను ఇవ్వబోతున్నాడు. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా దేవుడు చెప్పే ఈ విషయాన్ని మోషే జీర్ణించుకోలేకపోయాడు. ఒక్కసారిగా అతను గుండె కన్నను అదిరిపోయింది. కారణం తుమ్మ చెట్టు అంటే అంత అసహ్యం, నీచం, తృణీకరింపబడిన పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న దానిని మోషేతో అన్నాడు, నేను చెప్పిన రూపంగా, నేను చెప్పిన క్రియారూపంగా నువ్వు చెయ్యాలి, ఏ ఒక్కటి ఎక్స్ట్రా చేయకూడదు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నివసించే మందసపు పెట్టి మీకు తెలిసే ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో మందసం అంటే ఎంత విలువైనది. అది దేవుడు నివసించే మహా గొప్ప ఆశీర్వాదం. ఆ మందసం ఎక్కడికి వెళుతుందో అక్కడ విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మందసం అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుడు నివసిస్తున్న స్థలం, దేవుని యొక్క ఆలయముగా ఆ రోజుల్లో ఉండేది. అందుకే మందసానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఆ మహిమ కలిగిన విలువైన పాత్రగా ఎందుకు పనికిరాని ఒక తుమ్మ చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టి ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను ఘనముగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసహ్యపరచబడిన నీ జీవితాన్ని నా దేవుడు ఘనంగా మార్చాలని కోరుకుంటున్నాడు. అందుకే నా దేవుడు చెబుతూ ఉన్నాడు, నీచమైన చెట్లను ఘనముగా చేయువాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక రూపాన్నిచ్చి అందులోనూ చాలా ప్రాముఖ్యంగా ఒక్కొక్క వాక్యం చెప్పాడు. నాకు నిజంగా గుండెలు అట్లా అద్రిపోయాయి. ఎట్లా అంటే, ఆ తుమ్మ కర్రని నువ్వు తీసి ముందుగా దాని యొక్క తోలును తీసివేయాలి. దాని తోలును తీసివేయాలి. దాని చుట్టూ ఉన్న ముళ్ళు శాపానికి గుర్తుగా, పాపానికి గుర్తుగా, అసహ్యానికి గుర్తుగా, దరిద్రానికి గుర్తుగా ఉన్న ఆ యొక్క ముళ్ళన్నిటిని తొలగించి ఆ యొక్క కర్రని ఆ తరువాత నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో నుండి కొద్దిసేపు ఉంచి ఆ తరువాత దాన్ని తీసి దానిని వేడి చేయాలి. వేడి చేసి కొద్ది నిమిషాలు వేడి అయిన తరువాత ఆ తరువాతే దానిలో నుండి ఒక్కొక్క మందసం కావచ్చు, బలిపీఠం కావచ్చు, ఒక్కొక్కటి ధూప వేదిక కావచ్చు, సమస్తము కూడా చేయబడాలని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక తుమ్మ చెట్టు యొక్క జీవితాన్ని ఎంత అద్భుతంగా మలిచాడు, ఎంత ఆశ్చర్యకరంగా మార్చాడన్నది మనం గమనించినప్పుడు ఆ మహా గొప్ప దేవుడు ఈ రోజు మన జీవితంలో కూడా ఒక మలుపును, ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తుమ్మ చెట్టుకి చేసినట్లుగా ఒక ఉన్నతమైన ఘనతను నీకు నాకు ఇచ్చి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం చేత మన జీవితాన్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను మరలా చెబుతూ ఉన్నాను, దేవుడు ప్రారంభంలో భూమిలో సృష్టించినప్పుడు, చెట్లన్నిటిని సృష్టించినప్పుడు మంచిది అని అన్నాడు. కానీ ఎప్పుడైతే కయీను యొక్క శాపం, అతని యొక్క పాపం ద్వారా ఈ యొక్క భూమి శపింపబడిందో అప్పుడే ఈ ముళ్ళ చెట్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పరచబడింది ఈ తుమ్మ చెట్టు. శాపమునకు గురిగా మార్చబడిన ఒక తుమ్మ చెట్టుగా మార్చబడిన ఒక ముళ్ళుతో నింపబడిన ఒక చెట్టునే ఘనముగా మార్చాడు. ఈరోజు యేసే నామములో చెబుతున్నాను, నీ కుటుంబములో, నీ జీవితంలో అది ఏ పాపం కావచ్చు, ఏ దరిద్రం కావచ్చు, ఏ శాపం కావచ్చు, ఏ దోషం కావచ్చు, అది ఏదైనా సరే నా దేవుడు ఆ ముళ్ళంతా తీసేసి, ఆమేన్, హల్లెలూయా, ఆ ముళ్ళటి అన్నిటిని తీసేసి వాటన్నిటిని తొలగించి పాప శాప దోషములు అన్నిటినీ కూడా ఆయన నిర్మూలపరిచి వాటన్నిటిని తీసివేసి ఆ తరువాత బాప్తిసం లాంటి నెలల్లో ముంచి నిన్ను పరిశుద్ధ ఆత్మని అగ్ని చేత మరలా నిన్ను కాల్చి నీ రూపాన్ని మార్చి నిన్ను రూపిస్తాడు. చూడండి, దేవుని మందసంగా. హల్లెలూయా. అలా మార్చిన దేవుడు ఎంత అద్భుతంగా చెప్పాడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఇలా మార్చావు, ఇంత చేసావు, కానీ ఆ తుమ్మకర్ర బయటికి కనబడకూడదు. ఆ తుమ్మకర్ర బయటికి కనబడకూడదు. దానికి నేను చెప్పినట్లే డిజైన్ చేయి అంటున్నాడు. ఏంటి ప్రభా, ఏం చేయాలి అని అడిగాడు. వెంటనే మోషేతో అంటున్నాడు,
తుమ్మకర్రని ముళ్ళంతా తీసి నీళ్ళల్లో పెట్టి తర్వాత తీసి అగ్ని చేత కాల్చి దాన్ని ఒక రూపం చేసి నువ్వు మందసము చేస్తున్నప్పుడు, బలిపీఠం చేస్తున్నప్పుడు, ఆ యొక్క ధూప వేదికను చేస్తున్నప్పుడు, అంతా చేయబడుతున్నప్పుడు లోపల కావచ్చు బయట కావచ్చు అది తుమ్మకర్రగా ఎవరికి అది కనబడకూడదు. లోపలైనా సరే బయటైనా సరే అది బంగారము చేత పొదిగింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, నా హృదయంలో నిజంగా చెబుతున్నాను, ఎంత సంతోషం ఆనందం ఏర్పడుతుందో తెలుసా? ఎందుకు పనికిరాని ముళ్ళతో ఉన్న ఒక చెట్టుని నా దేవుడు ఎన్నుకోవడం మాత్రమే కాదు, వాటి ముళ్ళన్నీ తొలగించడం మాత్రమే కాదు, దాన్ని రూపించేది మాత్రమే కాదు, ఆ కర్ర కూడా కనబడకుండా దాని యొక్క క్రియను టోటల్ గా మారుస్తూ దేవాది దేవుడు ఎంత అద్భుతంగా దాని చుట్టూ లోపల కావచ్చు బయట కావచ్చు బంగారుతో పొదిగించాడు. హల్లెలూయా. ఆ మందసాన్ని చూసేటప్పుడు ఎవరు అది తుమ్మ చెట్టుని ఎవరు కనిపెట్టలేరు. ప్రతి ఒక్కరి చూపులో అది విలువైన బంగారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఎందుకు పనికిరాని విలువలేని నీ జీవితానికి ఒక విలువనివ్వబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి విలువలేని నీ బ్రతుకుని, విలువలేని నీ జీవితానికి ఆ మహా గొప్ప దేవుని యొక్క దేవాది దేవుని యొక్క కృప నిన్ను బంగారుతోను మహిమతోను కప్పివేసి నీలో ఇకపైన తుమ్మ చెట్టు యొక్క స్వభావం ఏది కూడా కనబడకుండా, దాని ముల్లో, దాని చేదో, దాని వాసనో ఏది కూడా కనబడకుండా బంగారు చేత కప్పివేసి ఆయన మహిమను నీకు కనబరచబోతున్నాడు. ఆమేన్. విలువలేని తుమ్మకర్రకి విలువనిచ్చి గొప్పగా ఘనత చేసిన దేవుడు విలువలేని నీ జీవితానికి ఈ రాత్రి విలువనివ్వబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప విలువనిచ్చిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను వివరించుటకై 3 కార్యాలు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలిసిన సంభవాలే దయచేసి నా ప్రక్క చూడండి. బెత్లెహేములో నివసిస్తున్న ఒక అద్భుతమైన కుటుంబం, ఎలిమెలెకు నయోమి. వారికి 2 కుమారులు ఉన్నారు, మహ్లోన్, కిల్యోన్. వీళ్ళు 4 మోయాబు దేశంలో ప్రయాణమవుతున్నారు. బెత్లెహేములో ఆహారం కొరతగా ఉందని, కరువు కలిగి ఉందని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళారు. మోయాబు దేశం ఒక అన్య దేశం. ఆ దేశంలో ప్రయాణమై ఏదో కొద్ది కాలం ఉండి వచ్చేద్దాం అన్న ఆలోచనతో వీళ్ళు వెళ్ళాలా. వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. మోయాబు దేశంలోనే కాపురం ఉండాలి అని చెప్పి అక్కడికి వెళ్ళారు. కొద్ది నెలలు అవుతున్నాయి. నేను అనుకుంటున్నాను కొద్ది సంవత్సరాలు అవుతుండగా ఎలిమెలెకు చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఓకే, నేను ఇక నా బిడ్డను ఎలాగైనా మంచిగా ఆశీర్వాదకరంగా ఉంచాలని చెప్పి ఆశపడింది. మరలా కొద్ది రోజులు పోతుంది. మహ్లోనికి, కిల్యోనికి వారికి ఓర్పా, రూత్ అని చెప్పి 2 సహోదరుల్ని మోయాబు స్త్రీనిచ్చి వివాహం చేసింది. ఇప్పుడు వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందా అని, ఆశీర్వాదకరంగా చూస్తామని చెప్పి ఆశించింది. కానీ శాపం, పాపం, దరిద్రం, దోషం ఎంత భయంకరమైందంటే నయోమి యొక్క భర్త చనిపోవడం మాత్రమే కాదు, వీరు కుమారులైన మహ్లోను, కిల్యోను కూడా ఆ మోయాబు స్త్రీలు వివాహమైన తర్వాత కొద్ది నెలల సంవత్సరాల్లోనే చనిపోయారు. విచిత్రమేంటో తెలుసా? ఒకే కుటుంబంలో మగవాడనేవారు ఒక్కరు కూడా లేదు, అందరూ చచ్చిపోయారు. ఎలిమెలెకు చచ్చిపోయాడు, కుమారులైన మహ్లోను, కిల్యోను కూడా చచ్చిపోయారు. ఇప్పుడు మిగిలింది ఆడవాళ్ళు మాత్రమే మిగిలారు. దీనినే నా స్టైల్లో చెప్పాలంటే బైబిల్లో ఉన్న విషయాన్ని బట్టి చెబుతున్నా, శాపం అంటారు. ఒక కుటుంబంలో ఒకే విధమైన కార్యం ఒకలాంటి భర్తను క్లోజ్ చేసింది, కుమారులు క్లోజ్ చేసింది. దీన్ని శాపం, దోషం, శాపం అంటారు. ఇలా చనిపోయారు. 3 చనిపోయారు, మగాళ్ళే చనిపోయారు. అదే ట్విస్ట్. ఆడవాళ్ళు ఎవరైనా చనిపోయారంటే మగవాళ్ళే చనిపోయారు. ఇదొక శాపం, ఇదొక భయంకరమైన దోషంగా మారింది. కాబట్టి 3 మగాళ్ళు పాపం చనిపోయారు. మిగిలింది 3 ఆడవాళ్ళు మాత్రమే. ఇకపైన ఏం చేయాలో, ఎలా బ్రతకాలో తెలియదు. ఒక ప్రక్క
బెత్లెహేంలో ఆహారం అంతా నింపబడి ఉంది, ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో నయోమి, ఇకపై బెత్లెహేంకి వెళ్దామని చెప్పి ముగ్గురు ప్రయాణించారు. ప్రయాణిస్తూ ఉండగా మార్గం మధ్యలో నయోమి అంటుంది ఓర్పాను చూసి, ఆ యొక్క రూతును చూసి, నేను బెత్లెహేంకి వెళ్తున్నాను, నా దేశానికి వెళ్తున్నాను. ఇప్పుడు నా జీవితంలో అన్ని రకాలుగా బాధింపబడి ఉన్నాను. నా భర్త చనిపోయాడు, మీ భర్తలుగా ఉన్న నా కుమారులు కూడా చనిపోయారు. ఇకపై నా జీవితం ఒంటరి అయిపోయింది. మీరు ఇదే దేశం, నా దేశంలోకి వచ్చి నాతో కూడా విధవరాలుగా బ్రతకడం కన్నా మీరు ఇదే దేశంలో వేరే ఎవరైనా వివాహం చేసుకుని బ్రతకండి అని చెప్పి వారిద్దరికి ఉచిత ఆలోచన ఇచ్చింది. కానీ రూతు, ఓర్పా ఇద్దరిని గమనించారంటే అత్తైన నయోమిని ముద్దు పెట్టుకుని కళ్ళని విడిచి ఏడ్చారు. ఏడ్చి ఓర్పా యూటర్న్ చేసుకుని తన దేశానికి వెళ్ళిపోయింది. నా దేశంలో నేనే చూసుకుంటాను, ఎవరో ఒకరు వివాహం చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుంటాను వెళ్ళిపోయింది. కానీ రూతు అంది, అమ్మా ఇకపై నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. ఇప్పటి వరకు శాపముతోనూ దోషంతోనూ పాపపు జీవితం జీవించింది చాలు. ఇకపై ఆశీర్వాదకరమైన దేశంలోకి నేను ఎంటర్ అవుతాను. ఇకపై ఆశీర్వదించే దేవుని దగ్గరికి నేను వస్తాను. నాకు ఇకపైన ఆశీర్వదించే దేవుడు కావాలని చెప్పి, నీ దేవుడే నా దేవుడని చెప్పి ఆ రూతు మోయాబు దేశంలో నుండి బెత్లెహేముకు అడుగుపెట్టింది. తన అత్తతో కూడా అడుగుపెట్టింది. బెత్లెహేము వచ్చారు. ఆ బెత్లెహేములో ఉన్న వాళ్ళంతా నయోమిని చూసి అందరూ ఏడ్చారు. అయ్యో నయోమి, నీ భర్త ఎలిమెలెకు ఏమయ్యాడు, నీ పిల్లలు ఏమయ్యారు, ఇక్కడ నీ ప్రక్కన ఉందే ఈమెవరు, నీ జీవితం ఎలా ఉంది, మోయాబు దేశానికి వెళ్ళావు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నయోమి నీ పేరుకు తగినట్లుగా నీ జీవితం మధురంగా ఉందా అని అడిగారు. ఒక్కసారిగా నయోమి ఏడుస్తూ ఉంది. ఏం చెప్పమంటారు? పేరుకు మాత్రమే నా పేరు నయోమి, మధురం, కానీ నా జీవితం ఒక మారాలా ఉంది. చేదైన అనుభవం, శాపం, పాపం, నా జీవితమే దోషంలో ఉంది. నా భర్త చనిపోయాడు, నా ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇదిగో ఇద్దరు కోడళ్ళు, ఒక కోడలు రిటర్న్ అయిపోయింది యూటర్న్ తీసుకొని. ఇప్పుడు మిగిలింది ఒక కోడలు మాత్రమే. నీ దేవుడే నా దేవుడని చెప్పి నా వెంట వచ్చింది. ఎలాగోలో కష్టపడి ఇక్కడ జీవించాలంటుంది. ఇలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క నయోమి ఏడుస్తూ ఉన్నప్పుడు రూతు యొక్క మనసులో, ఒక హృదయంలో ఒక ధైర్యం కలుగుతుంది. నేను ఆశ్రయించి వచ్చింది నయోమిని మాత్రమే కాదు, నేను ఆశ్రయించి వచ్చింది బెత్లెహేమును మాత్రమే కాదు, నేను ఆశ్రయించి వచ్చింది శాప పాపములను మార్చగలిగిన ఆశీర్వదించే దేవుడైన మహా గొప్ప దేవుడైన యెహోవాని. హల్లెలూయా! ఆ మహా గొప్ప దేవుడు నా జీవితంలో ఉన్న ఎంతటి కార్యాలైనా మార్చి నా జీవితాన్ని మారుస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వైపు చూడడం ప్రారంభించింది. అందుకే బైబిల్లో ఉంటుంది, రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది 12వ వాక్యంలో, నీవు సురక్షితముగా ఉండుటకు యెహోవా యొక్క రెక్కల క్రిందకు వచ్చి ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ జీవితంలో ముళ్ళు, ఇప్పటి వరకు నీ జీవితంలో చేదు, ఇప్పటి వరకు నీ జీవితంలో అసహ్యం, ఇప్పటి వరకు నీ జీవితంలో పరిహాసం, ధృవీకరింపబడిన జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, ఇలానే జీవించావు. కానీ నువ్వు ఆశ్రయించి వచ్చింది సర్వశక్తుడైన దేవాది దేవుడి యొక్క రెక్కల కిందకు వచ్చున్నావు. ఆయన నిన్ను చెయ్యి విడవడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. మహా గొప్ప దేవుడు, ఆయన నిన్ను చెయ్యి విడవడు. ఒక్కసారిగా ధైర్యం కలిగింది. తన జీవితంలో నేను ఆశ్రయించి వచ్చిన నా దేవుడు యెహోవా దేవుడు నా జీవితాన్ని చెయ్యి విడవడని చెప్పి నమ్మకముతో ఏదో ఒక సర్వసాధారణమైన పొలముల్లో విత్తనాలు వేరుకుంటూ జీవించింది. అందరూ అనుకున్నారు, శాపగ్రస్తమైన కుటుంబం, చూసావా భర్త కోల్పోయారు, కుమారులే కోల్పోయింది, ఒక ప్రక్క ఒక కోడలు కూడా యూటర్న్ అయిపోయింది. ఇంత దరిద్రపు జీవితం ఎవరికీ ఉండదు, ఇంత నీచమైన జీవితం ఎవరికీ ఉండదు, ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరికీ ఉండదు. ఇటువంటి జీవితం జీవిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ వారిని చూసి పరిహాసంగా మాట్లాడారు, అసహ్యపరుచుకున్నారు, నీచంగా చూశారు. ఇలాంటి జీవితం జీవిస్తూ ఉన్న నయోమి రూతు యొక్క జీవితంలో ఎప్పుడైతే రూతు నేను యెహోవా యొక్క రెక్కల క్రిందకి సురక్షితంగా ఉండడానికి వచ్చానని నమ్మిందో, ఆ నమ్మకం,
ఆ విశ్వాసం సర్వశక్తుడైన దేవాది దేవుడు చెయ్యి విడవలేదు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఒక సర్వసాధారణమైన విత్తనాలు వేరుకుంటూ పొలాల దగ్గర విత్తనాలు వేరుకుంటున్న ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న ఒక రూతు యొక్క జీవితాన్ని ఏ పొలముల్లో అయితే విత్తనాలు వేరుకుందో అదే పొలములకు యజమానుడుగా ఉన్న బోయాజును వివాహం చేసుకునే గొప్ప ధన్యతను దాని కొరకైన మార్గాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పటి వరకు తన జీవితంలో అసహ్యం, పరిహాసం, నిందలు, తృణీకరింపబడిన జీవితం, నీచమైన జీవితాన్ని జీవించిన రూతు యొక్క జీవితం యెహోవా యొక్క సర్వశక్తుడి యొక్క రెక్కల కిందకి ఎప్పుడైతే ఆశ్రయంలోకి వచ్చిందో ఆమె జీవితం రూపాంతరం కలిగింది. ఎంతగా రూపాంతరం కలిగిందో తెలుసా? సాధారణమైన విత్తనాలు వేరుకుంటూ ఉన్న జీవితాన్ని జీవిస్తున్న రూతు జీవితం ఏ పొలముల్లో విత్తనాలు వేరుకుందో అదే పొలములకు వేల ఎకరాల సొంతగాడైన మహా గొప్ప ఐశ్వర్యవంతుడైన బోయాజుకు భార్యగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక అన్యరాలుగా దేశం కాని దేశములో, ఒక శాపగ్రస్తమైన దేశములో ఉన్న రూతు యొక్క జీవితం దేవుని ఆశ్రయించింది, దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చే ఏ ఒక్కరి జీవితాలైనా వారి జీవితంలో ఉన్న ముళ్ళు, వారి జీవితంలో నీచమైన జీవితం, నీచమైన పరిస్థితులు అవన్నిటిని నా దేవుడు తొలగించి, నా దేవుడు బంగారుతో పొదిగించి, హల్లెలూయా, హల్లెలూయా, నా దేవుడు వారి జీవితంలో ఉన్న శాపం, దోషం, దరిద్రం అన్నిటినీ తొలగించి నా దేవుడు బంగారం చేత పొదిగించి ఒక సాధారణమైన రూతు యొక్క జీవితాన్ని నా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించి బోయాజుకు భార్యగా మార్చాడయ్యా. ఎంత విచిత్రం అంటే బోయాజు రూతు వలన నా దేవుని యొక్క మహిమ ఎంత అద్భుతమైన క్రియ చేశాడు తెలుసా? వారికి ఒక కుమారుడు పుడుతున్నాడు. ఎవరో ఎవరో చెప్పాలి గట్టిగా. బోయాజు రూతు వలన ఓబేదును కనెను, ఓబేదు యెషయాని కనెను, యెషయా దావీదుని కనెను, దావీదు వంశంలో యేసు పుట్టాడు. చెప్పని దేవుడు మహిమపరచరా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంతతి ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాలి గట్టిగా. రూతు నుండి. బోయాజు రూతు వారి ద్వారా ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయాని కన్నాడు, యెషయా దావీదును కన్నాడు. దావీదు వంశములోనే యేసు ప్రభు పుట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక శాపగ్రస్తమైన జీవితంలో జీవించిన, ఒక వేదనకరమైన జీవితంలో జీవించిన ఒక సాధారణమైన రూతు యొక్క జీవితంలోనే, రూతు యొక్క గర్భములో నుండి యేసు పుట్టాడు. ఆమేన్. తుమ్మ చెట్టుగా ఉన్న నీచమైన బ్రతుకుతూ ఉన్న ఈ యొక్క రూతు యొక్క వంశములోనే మహా గొప్ప రక్షకుడైన యేసు పుట్టాడు. నీచంగా ఎంచబడిన జీవితాల్ని ఘనంగా మార్చే దేవుడయ్యా నా దేవుడు. చప్పట్లు కొట్టి ఆమేన్. రోజు ఒక రూతు వలె నీ జీవితం ఏ శాపంలో, ఏ వేదనకరమైన పరిస్థితుల్లో, ఏ మోయాబు ప్రదేశంలో నీ జీవితం చిక్కుకొని, ఏ పాప శాప జీవితంలో చిక్కుకొని వేదనతో ఉన్నావు నాకు తెలియదు. ఒక శుభవార్త చెబుతున్నాను. రూతు వలె నీ దేవుడే నా దేవుడే అని చెప్పి సర్వశక్తుడైన దేవాది దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చేసావంటే నీ జీవితం ఈ రాత్రి నీలో ఉన్న ముళ్ళు తొలగించి, ఆమేన్, హల్లెలూయా, నీలో ఉన్న ముళ్ళును, నీ పాప శాప దరిద్రం అన్నిటి తొలగించి నా దేవుడు నీ జీవితాన్ని బంగారంతో పొదిగించబోతున్నాడు. ఆమేన్. విలువలేని తుమ్మ చెట్టుగా ఉన్న నీ జీవితానికి విలువ కలిగిన, మహిమ కలిగిన ఒక పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు ఏ శాపం నీ జీవితాన్ని వేదనగా మార్చేసి నాకు తెలియదు. ఒకటి మాత్రం నిశ్చయం, ఎందుకు పనికిరాని నిన్ను కూడా ఘనమైన పాత్రగా మార్చే దేవుడు ఈ రాత్రి ఆశీర్వదించి తీరబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ మనందరికీ తెలుసు, ఒక గొప్ప ఉన్నతమైన శాస్త్రవేత్త, సైంటిస్ట్. ప్రపంచంలోనే అంతటి ఒక గొప్ప సైంటిస్ట్ ఎవరు లేరు. సుమారు 1300 విలువైన, ప్రపంచానికి విలువైన వస్తువులు తయారు చేసిన ఒక గొప్ప వ్యక్తి, కనిపెట్టిన వ్యక్తి. అంత గొప్ప థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చరిత్రలో చెప్పబడుతున్న కార్యం ఏంటో తెలుసా? అతని చిన్న వయసులో నుండి, అతను పుట్టినప్పటి నుండి అతనికి బుద్ధిహీనత ఉండేది. మైండ్ పనిచేయదు, అందరిలాగా షార్ప్గా మైండ్ పనిచేయదు. అతని యొక్క మైండ్ చాలా తక్కువ.
8 సంవత్సరాల వరకు అతని యొక్క బుద్ధిహీనత సరిగా పనిచేయదు. తల్లి అనుకుంది ఇకపైనా సరే వాడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించాలని చెప్పి ఆశపడి ఒక స్కూల్లో జాయిన్ చేసింది. 3 నెలలు స్కూల్లోకి వెళ్ళాడు. టీచర్లు అతనికి చదువు నేర్పించలేకపోయారు. కారణం మైండ్ పనిచేయదు. బుద్ధి తక్కువ కలిగిన ఒక వ్యక్తి 3 నెలల్లోనే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు ఒక లెటర్ రాసి పంపించారు, ఇది మీ అమ్మ దగ్గర ఇవ్వని చెప్పి. వాళ్ళ అమ్మ ఒక మంచి టీచర్. ఆమె ఆ లెటర్ చదివి ఏడ్చింది, కుమిలి ఏడ్చింది. వెంటనే థామస్ ఆల్వా ఎడిసన్ చిన్న వయసు 8 సంవత్సరాలు. అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నా అడిగాడు. తల్లి చెప్పింది, నాన్న మీ స్కూల్లో నీకన్నా ఉన్నతమైన వ్యక్తులు ఎవ్వరు లేరంట, టీచర్ల కన్నా ఎక్కువ మైండ్ మీకుందంట, మీకున్న జ్ఞానం ఎవరికి లేదంట, మీలాంటి వారికి వాళ్ళ టీచింగ్ కూడా చెప్పలేనంత స్థితిలో ఉన్నారంట, అంత గొప్ప వ్యక్తి అంట నువ్వు అని చెప్పిందంట. ఒక్కసారిగా థామస్ ఆల్వా ఎడిసన్కి సంతోషం అయిపోయింది. అతనికి తెలియదు పాపం, తన యొక్క మైండ్ లో తనకు ఒక పవర్ లేదు, జ్ఞానంలో బుద్ధిహీనంగా ఉండే వ్యక్తి అనేది అతనికి తెలియలా. తల్లి చెప్పింది సంతోషపడిపోయాడు. కానీ ఆ తల్లి ఏడ్చింది, ఈ బుద్ధిహీనం కలిగిన ఈ బిడ్డని నేను ఏం చేయాలి అర్థం కాలేదని చెప్పి ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఓ రోజు దేవునికి సముఖంలో ఏడ్చింది, నా బిడ్డని స్కూల్లో కూడా తరివేశారయ్యా, చదువు కూడా నేర్పించలేని పరిస్థితుల్లో, చదువు కూడా మైండ్కి ఎక్కదని చెప్పి అయ్యా వీడు ఒక మెంటల్ అని పంపించేశారయ్యా, ఏం చేయాలో తెలియదు నా బిడ్డని, ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాడయ్యా అని చెప్పి ఏడుస్తుంది. తండ్రి చూశాడు థామస్ ఆల్వా ఎడిసన్ చూసి 3 సంవత్సరాలు స్కూల్కి ఎక్కడికి పంపించలా, ఈ 3 సంవత్సరాలు చేయవలసిన ఒకటి బైబిల్ చదువు, దేవుని వైపు చూడు, నీకు ఇవ్వబడిన ఒకే ఒక డ్యూటీ బైబిల్ చదువు, ప్రార్థించు, దేవుని వైపు మాత్రం చూడని చెప్పి థామస్ ఆల్వా ఎడిసన్ దివారాత్రులు బైబిల్ చదవడం ప్రారంభించాడు, దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఈ లోకమే అతన్ని బుద్ధిహీనుడని, అతను ఒక మెంటల్ అనేలా అతన్ని దూరం చేసింది. కానీ బైబిల్ చదవంగా బైబిల్ ఒక వాక్యం అతని మైండ్ సెట్ మార్చింది. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ వాక్యాన్ని చదివాడు. అతని మైండ్ లో టోటలీ వాక్యమే పూర్తిగా ఆవరించింది. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను, ఈ విశ్వాసం ధైర్యంతో తన యొక్క చిన్న వయసు నుండే ఒక భయంకరమైన పరిశోధనలో దిగేశాడు. అలా పరిశోధనలు చేసి ఈ రోజు మనం చూస్తున్నామే, ఇంతటి వెలుగు, ఈ బల్బులు ఇవంతా ఎవరు కనిపెట్టారనుకుంటున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్. ఈ రోజు మనం వెలుగుగా ఈ రోజు మనం ఉంటున్నామంటే కారణం, ఈ రోజు చరిత్ర చెబుతుంది, ప్రారంభంలో వెలుగు కలుగునుగా కానీ ఒక దైవం ఈ లోకానికి వెలుగును కలిగించాడు. ఆ తరువాత చీకటిలో ఉన్న బ్రతుకులకి ఒక వెలుగు కలిగించిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్పి అంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిగా చరిత్రలో పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఇలాంటి ఒక ఉన్నతమైన పరికరాలను, ఉన్నతమైన కార్యాలను 1300 కార్యాలు గవర్నమెంట్ అంగీకారంతో నెరవేర్చబడ్డాయి. అంత గొప్ప శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం ఎందుకు పనికిరానిది, నేను ఒక తుమ్మ చెట్టుగా ఉన్నాను, అయ్యో నేను అందరి చూపులు అసహ్యపరచబడుతున్నాను, నా జీవితం ఎలా ఉందని చెప్పు నువ్వు అనుకుంటున్నావు. నా దేవుడి రాత్రి మీతోనే మాట్లాడుతున్నాడు. నీచమైన చెట్లను ఘనమైన చెట్లుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. తృణీకరింపబడిన నీ జీవితాన్ని నా దేవుడు ఘనంగా మార్చబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండవదిగా బైబిల్లో చెప్పబడుతున్న మరి ఒక కార్యాన్ని కూడా వివరించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మరలా గమనించాలి. బోయాజు రూతు మూలంగా ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయాను కన్నాడు, యెషయా దావీదును కన్నాడు అని బైబిల్లో ఉంది. ఈ యొక్క దావీదు యొక్క చరిత్రను మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు యొక్క తండ్రి యెషయా. ఈ యెషయాను గమనించారంటే ఇతడు యూద పరంగా ఆ రోజుల్లో ఆలోచన సంఘానికి ఇతనే ఒక హెడ్ గా ఉన్నాడు. దావీదు యొక్క తండ్రి సాధారణమైన వ్యక్తి కాదు. యెషయా ఒక ఉన్నతమైన ధనవంతుడు. ఎంత ధనవంతుడంటే బైబిల్లో చెప్పబడుతుంది, యెషయా యొక్క తాత ఎవరో బోయాజు. బోయాజు ఉన్నతమైన ధనవంతుడు. ఆ వారసత్వంలో పుట్టిన వ్యక్తి యెషయా ఉన్నతమైన ధనవంతుడు. కాబట్టి
యూద యొక్క ఆలోచన సంఘానికి 70 మంది ఉంటారు. వీరిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తే ఈ యొక్క యెషై. ఈ యెషై ఏదైతే చెబుతాడో అదే రూల్. ఆ యొక్క యూదులకు ఆలోచనకర్తగా అతనే ఆలోచన ఇచ్చేవాడు. ఇలా జరుగుతున్న కాలంలో అతనికి 7 మంది పిల్లలు పుట్టారు, 7 మంది కుమారులు పుట్టారు. ఇది చరిత్రలో బైబిల్లో చెప్పబడుతున్న సత్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, 7 మంది కుమారులు పుట్టారు. ఆ తరువాత ఆ యొక్క ఆలోచన సంఘంలో 70 మంది ఉంటారు కదా, ఆ 70 మందిలో ఒకరేం చేశాడు తెలుసా? యెషైకు విరోధంగా తిరిగి లేచాడు. యెషై, నువ్వు పరిపూర్ణమైన యూదుడు కాదు, నీకు తెలుసా, నువ్వు కలపడమైన వ్యక్తివి అని అన్నాడు. ఏంట్రా, నేను ప్యూర్ యూదుణ్ణి అని అంటే, లేదు లేదు, నువ్వు కలపడం కలిగిన యూదుడివి అని చెప్పి ఒకడు ఎదిరించాడు. కారణం ఏంటో తెలుసా? యెషై, మీ తాత ఉన్నాడే, మీ తాత ఎవరో బోయాజు, మీ తాత ఉన్నాడే బోయాజు. ఆ బోయాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మోయాబురాలైన రూతుని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక అన్యరాలిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ యొక్క బోయాజుకి రూతుకి ఓబేదును కన్నాడు. ఆ ఓబేదు యెషయ కన్నాడు. కాబట్టి మీ తాత ఎవరు? పరిపూర్ణమైన యూదుడు కాదు, అతను కలపడం అయిపోయింది. మోయాబురాన్ని పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి నువ్వు ప్యూర్ యూదుడు కాదు అని చెప్పి ఆలోచన సంఘంలో ఒకడు ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగే లోపల మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రశ్న వేశారు. అవును కదా, మీ నాన్న ఓబేదు, మీ నాన్నకు నాన్న బోయాజు మోయాబురాన్ని కదా పెళ్లి చేసుకున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా ప్యూర్ యూదుడు అవుతావు? నువ్వు ప్యూర్ యూదుడు కానప్పుడు నువ్వు ఎలా మాకు ఆలోచనకర్తగా ఉంటావు అని అందరూ ఎదిరించారు. ఆ క్షణంలో ఏం చేయాలో ఇతనికి అర్థం కాల. వెంటనే ఆ రోజు తన ఇంట్లో పని చేస్తున్న ఒక పనిగెత్తె కనాను స్త్రీ, ఒక కనాను స్త్రీని, ఆ స్త్రీని పిలిచాడు. పనిగెత్తామె, పని చేస్తున్న పనిగెత్తె కనాను స్త్రీని పిలిచి, నువ్వు కనాను స్త్రీవే కదా, నేను నిన్ను వివాహం చేసుకుంటా, వివాహం చేసుకుని నేను ప్యూర్ యూదుడైపోతా, ప్యూర్ వీధుడవుతా, నీ ద్వారా ఒక సంతతిని గంట, నేను ప్యూర్ వీధుడుగా ఆలోచనకర్తలో నా యొక్క స్టేటస్, నా అధికారాన్ని నేను నిలబెట్టుకుంటా అని చెప్పి ఆమెతో మాట్లాడాడు. వెంటనే ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాల. కారణం, ఆమె ఇంట్లో పనిచేస్తున్న ఒక కనాను స్త్రీ. ఆమె ఏం చేయలేదు, యజమానుడికి లోబడే తీరాలి. మీకే తెలుసు, అబ్రహాము తన యొక్క దాసి అయిన హాగర్ని పెళ్లి చేసుకున్నాడా లేదా? అదే విధంగా ఇప్పుడు యెషై తన పనిగెత్తి అయిన కనాను స్త్రీని వివాహం చేసుకుంటానని చెప్పేశాడు. వెంటనే అందరికి పత్రికలు ఇచ్చేశాడు ఊరంతా. నన్ను ప్యూర్ యూదుడు కాదన్నారు కదా, ఇదో నేను అందరికి పత్రికలు ఇస్తున్నా, ఇప్పుడు ఒక కనాను స్త్రీని వివాహం చేసుకుంటా, అప్పుడు నేను 100% యూదుడుగా మారుతానని చెప్పి ఇప్పుడు ఆ యొక్క కనాను స్త్రీ పేరు పెట్టి అందరి పత్రికలంతా ఇస్తున్నాడు. ఆలోచన సంఘానికంతా ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆ యొక్క కనాను స్త్రీ ఏం చేసిందో తెలుసా? యెషయ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు నా యజమానురాలివి, నేను నీకు ద్రోహం చేయకూడదు. మీ భర్త అయిన యెషయ ఎలా చేస్తున్నాడు, యజమానుడు ఎలా చేస్తున్నాడు, నన్ను ఏం చేయమంటారమ్మా? నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, మీరే చెప్పండి అని చెప్పి ఆ యొక్క ఆలోచన చెప్పినప్పుడు యెషయ భార్య ఏం చేసిందో తెలుసా? ఓకే, పత్రికలు ఇస్తాడా? ఇవ్వనే. ఊరంతా పిలిపిస్తాడా? పిలిపించనే. అన్నీ చేయనే. కానీ ఆ తరువాత జరిగే కార్యం నేను చేస్తానని చెప్పింది. ఏంటమ్మా అంటే, అన్నిటినీ క్రమంగా చేసుకుని ఇప్పుడు వివాహ కార్యాలకు వచ్చేశారు. మీకు తెలుసు, యూదుల ఆచారపరంగా వివాహం ఎలా చేస్తారో తెలుసా? మనలాగా ముఖమంతా అట్లా మంచిగా అట్లా ఫ్రెష్గా అట్లా పెట్టుకొని అలా అంతా చేయరు. ముస్లిమ్స్ వివాహం మీరు గమనించి ఉంటారు. యూదుల యొక్క వివాహం ఎలా చేస్తారంటే ముసుగు వేసేస్తారు, ముసుగు వేసేస్తారు. లోపల ఉన్నది ఎవరికి తెలియదు. మీకు లేయా విషయం మీకు గుర్తుంటుంది అనుకుంటా, లేయా కూడా అలానే జరిగింది. ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ముసుగు వేసేసి వివాహం చేయాలి. ఇలా ముసుగు వేసి అంతా రెడీ చేశారు పెళ్లి కూతుర్ని. అందరూ అనుకున్నారు కనాను స్త్రీ అని చెప్పి. కానీ యెషయ భార్య ఏం చేసిందో తెలుసా? కనాను స్త్రీ, నువ్వు మౌనంగా నువ్వు ఇక్కడ ఇంట్లో కూర్చో, నీకు బదులు నేను వెళ్తానని చెప్పి పెళ్లిపేటలకి ఈ వెళ్ళింది. ఎవరో మొదటి భార్య, యెషయ యొక్క భార్య, ఆమె వెళ్ళి పెళ్లిపేటలో కూర్చుంది. మహానుభావుడికి ముసుగంతా వేసేస్తున్నారు కదా, ఎవరిని తెలియలా. అంతా పెళ్ళంతా అయిపోయింది, రాత్రి ఫస్ట్ నైట్ అంతా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మహానుభావుడు అనుకుంటున్నాడు, కనాను స్త్రీని వివాహం చేసుకున్నాను, ఫస్ట్ నైట్ అంతా కనాను స్త్రీనితో చేసినాను అనుకుంటున్నాడు. ఆ తర్వాత జరిగిన కార్యం ఏంటి తెలుసా? 9 నెలలు అవుతుంది, నెలలు గడుస్తున్నాయి. నెలలు గడుస్తూ ఉంటే
కనాను స్త్రీకి మాత్రం కడుపు అట్లే ఉంది, యెషయా భార్యకి మాత్రం కడుపు. హల్లెలూయా. అందరికి బల్బు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పెళ్ళయింది ఎవరితో అని అర్థం కాల. అసలు పెళ్లి జరిగింది కదా, ఏం జరిగింది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు యెషయా యొక్క కుమారులు 7 మంది ఉన్నారే, వీళ్ళందరూ సొంత కుమారులు కదా. వీళ్ళకేమనిపించేసింది, మన అమ్మ తప్పు చేసిందేమో, లేకపోతే ఈయనకెందుకు కడుపు వచ్చింది, ఈయన వ్యభిచారం చేసిందేమో, ఈయనకెందుకు కడుపు వచ్చిందని వీళ్ళు సందేహపడుతున్నారు. అందుకే దావీదంటే సహోదరులకి ఎవరికి నచ్చదు, అందుకే నచ్చదు. అలా కడుపుతో పుట్టిన వ్యక్తే ఎవరు, దావీదు. హల్లెలూయా. అందుకే దావీదు యొక్క కీర్తనలు మీరు చదివితే, అయ్యా నేను పాపంలో పుట్టిన వాడనయ్యా అని ఏడుస్తూ ఉంటాడు. నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచిన, నీవు నన్ను విడువయ్యా అని చెప్పి దావీదు తన హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తున్నాడంటే కారణం లేకుండా కాదా, కారణం ఉందే. ఈ కారణం ఉందే. అందరూ అనుకున్నట్లుగా యెషయా యొక్క భార్య వ్యభిచారం చేయాల పవిత్రాలు, తన భర్త కొరకు మాత్రమే తన బిడ్డను పుట్టింపజేసింది. కానీ లోకానికి అది తెలియదు, లోకానికి చెప్పుకోలేదు. కారణం చెప్పుకుంటే తన భర్త యెషయాను ఆలోచన సంఘం నుంచి తీసేస్తారు. ఇది జరగకూడదంటే నేను నిందలైన అవమానాలైనా భరిస్తానని చెప్పి భరించింది. అలా భరించి దావీదును 8వ కుమారుడుగా పుట్టాడు. అందుకే బైబిల్లో మీరు గమనించారంటే యెషయాకు 7 మంది కుమారులని ఒక చోట ఉంటది, యెషయాకు 8 మంది కుమారులను మరొక చోట ఉంటది. ఏదయ్యా కరెక్ట్ అంటే 2 కరెక్టే. ఇక్కడ దావీదు యొక్క పుట్టుక యొక్క రహస్యం చాలా మంది యొక్క జీవితాల్లో కన్ఫ్యూషన్ అయిపోయింది. కానీ అది పవిత్రమైన పుట్టుకని ఎవరికి తెలియదు. దావీదు ఇలా పుట్టడం వల్ల సొంత సహోదరునికి అసహ్యంగా మార్చబడ్డాడు, సొంత తండ్రికి అసహ్యంగా మార్చబడ్డాడు. అందుకే మీరు గమనించారా, సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ యెషయా ఇంటికి వెళ్ళి యెషయాని పిలిచి అతని కుమారుని పిలువు అన్నాడు. అవునా పిలువన్నప్పుడు యెషయా ఏం చేశాడు, తన 7 మంది కుమారుల్ని పిలిపించినాడు. బైబిల్లో చెప్పబడుతుంది, తన 7 మంది కుమారుల్ని పిలిపించాడు. కానీ దావీదుని పిలిపించలా. కారణం, యెషయాకి దావీదంటే ఇష్టంలా, దావీదంటే నీచంగా చూశాడు, తృణీకరింపజేశాడు. సొంత సహోదరులు అతని మీద ఇష్టాలా, అతను వ్యభిచారం వల్ల పుట్టాడని చెప్పి సొంత సహోదరులు కూడా అతను నీచంగా చూశారు. అలా నీచంగా ఎంచబడిన దావీదు యొక్క జీవితం. సమూయేలు ప్రవక్త వచ్చి ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఈ దేశానికి రాజుగా ఎవరిని అభిషేకించాలని చెప్పి ఒక్కొక్కరి మీద చేయి ఉంచుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నో, ఇతడు కాదు 7 మంది మీద చేతులు పెట్టాడు. నో, నేను ఎన్నుకున్నవాడు ఇతను కాదు. వెంటనే సమూయేలు ప్రవక్త యెషయాతో, నీ కుమారులు వీరేనా, ఇంకా ఎవరైనా ఒకరున్నారా అని అడిగాడు. వెంటనే దావీదు తండ్రి అయిన యెషయా అన్నాడు, నాకున్న కుమారులు 7 మందే, కానీ ఒకడున్నాడు, వాడెందుకు పనికిరానోడు, నాకు చెడ్డ పేరుగా పుట్టినాడు, నాకు చెడ్డగా ఉన్నవాడి వ్యక్తి, వాడంటే నాకు అసహ్యం, నేను వాడిని త్రోసేసా, తృణీకరించా, ఎన్నికి లేనివాడు, పనికిరానివాడు, అందుకే గొర్రెలు మేపడానికి పంపించా. వాడు నా కన్న కుమారుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు, నాకు వద్దు, ఆ మాటే వద్దు అన్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని పిలిపించేలా చేసి, ఆ వ్యక్తి మీదే నా దేవుడి యొక్క కనికరం చూపి, ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టుగా ఉన్న నిన్ను ఈ దేశానికి రాజుగా అభిషేకిస్తున్నా. హల్లెలూయా. నీ సహోదరుల చేత, నీ తల్లిదండ్రుల చేత, నీ ఊరు ప్రజల చేత, అందరి చేత నువ్వు తృణీకరింపబడి ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో జీవిస్తున్నావే దావీదు, నిన్నే నేను ఎన్నుకున్నా. హల్లెలూయా. నీచమైన చెట్టుగా ఉన్న నిన్నే ఘనముగా మార్చే దేవుడు. చప్పట్లు కొట్టి ఆమేన్. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం నీచమైన బ్రతుకుతున్నానే, తృణీకరింపబడిన జీవితాన్ని జీవిస్తున్నానే, అయ్యో తుమ్మ చెట్టులా నా జీవితాన్ని నన్ను అందరూ హీనంగా చూస్తున్నారే, పరిహాసంగా చూస్తున్నారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఈ రోజు తుమ్మ చెట్టునే దేవుడు మహిమగా ఘనంగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని చేత సెలెక్ట్ చేయబడిన వ్యక్తి దావీదు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి దావీదు. నీచమైన తుమ్మ చెట్టులా ఉన్న దావీదు యొక్క జీవితాన్ని, అరణ్యంలో ఉన్న జీవితాన్ని, ఎక్కడో అరణ్యంలో జీవిస్తున్న జీవితాన్ని నా దేవుడు రప్పించి ముళ్ళ చెట్టుగా ఉన్న అతని బ్రతుకుని మార్చి బంగారు చేత పొదిగించి చప్పట్లు కొట్టి ఘనంగా మార్చిన దేవుడయ్యా. ఆ మహా గొప్ప దేవుడు నీ జీవితాన్ని కూడా ఘనంగా మార్చబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నా బ్రతుకు మారుతుందా, నా జీవితం మారుతుందా, ఆ మహా గొప్ప దేవుడు నా జీవితాన్ని మార్చగలడా నువ్వు అనుకుంటున్నావు. ఈ రాత్రి మార్చేయబోతున్నాడు, నీ లైఫ్ను మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మా కుటుంబంలోనే నేనంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా రక్త సంబంధాలు అందరి యొక్క చూపు మా ఇంట్లో మా అన్నయ్య మీదే ఉంటుందే తప్ప ఎవ్వరు నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించరు. కారణం, చదువులోనూ డల్, టాలెంట్లోనూ డల్, దేనికి పనికిరాని ఒక ప్రయోజనం లేని ఒక పాత్ర, ఎందుకు ఉపయోగం లేని ఒక స్థితి. సర్వసాధారణమైన జీవితాన్ని జీవించాను. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరికేది కాదు. ప్రతి ఒక్కరూ నా వేదనకరమైన జీవితం ఒక తుమ్మ చెట్టులానే చూశారు. ఉల్లిపాయలు అమ్ముకొని జీవించవలసిన పరిస్థితి. రోడ్డు రోడ్డు, ఊరు ఊరు ఉల్లిపాయలు అమ్ముకొని బ్రతికాను. ఇనుము, ప్లాస్టిక్, ఉల్లిపాయలు అని చెప్పి, టొమాటోలు అని చెప్పి ఒక చిన్న డబ్బా సైకిల్ ఒక పెట్టిలో ఊరు ఊరుగా ఉల్లిపాయలు అమ్ముకొని అడుక్కుతున్న బ్రతికయ్యా నాది. చూడ్డానికి నీచంగాను వేదనకరమైన పరిస్థితుల్లో బ్రతికిన బ్రతుకయ్యా నాది. అందరి చేత తృణీకరింపబడి ఒక తుమ్మ చెట్టు కన్నా ఘోరంగా నా జీవితం అసహ్యపరచబడి ఎన్నిక లేని జీవితాన్ని జీవించి నీచమైన బ్రతికిన బ్రతుకయ్యా ఈ జీవితం. కానీ నా కరుణామయుడైన నా దేవాది దేవుని యొక్క చూపు ఎప్పుడైతే ఈ తుమ్మ చెట్టు మీద పడిందో, ముళ్ళు, దరిద్రం, వేదన, చేదుగా ఉన్న ఈ తుమ్మ చెట్టు మీద నా దేవుని యొక్క చూపు ఎప్పుడు పడిందో, నా మహా గొప్ప దేవుడు ఈ తుమ్మ చెట్టు యొక్క ముళ్ళంతా తీసేసి నన్ను మహిమ కలిగిన తన పరిశుద్ధమైన నేలల్లో ఆయన నన్ను ఏర్పరిచి ముంచి, ఆయన అగ్ని చేత నన్ను కాల్చి, నన్ను రూపించి, నన్ను తన మందసముగా మార్చి బంగారు చేత పొదిగించి ఈరోజు అనేక వేల స్టేజుల్లో ఇలా దేవుని యొక్క సేవకుడుగా ఉన్నతంగా ఘనంగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు మా కుటుంబంలోని, మా వంశంలో ఎవ్వరికి లేని ఘనతను ఈ తుమ్మ చెట్టుకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఉల్లిపాయలు అమ్ముకుంటూ వీధి వీధి తిరిగిన, ఎందుకు పనికిరాని నీచమైన జీవితాన్ని జీవించిన ఈ ముళ్ళ చెట్టుకి నా దేవుడు ఉన్నతమైన ఘనతనిచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేసే తీరబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఒకే ఒక కార్యాన్ని చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ముళ్ళతో అసహ్యపరచబడి అందరి చేత పరిహసింపబడి తుమ్మ చెట్టుగా నువ్వు ఉన్నావేమో, ఆ తుమ్మ చెట్టు యొక్క జీవితాన్ని ఎంత ఘనంగా మార్చబోతున్నాడో చివరిగా ఒకే ఒక కార్యాన్ని చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. సీమోను అనే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తనకంటూ చదువు సంధ్య లేని వ్యక్తి, తనకంటూ తెలిసిన ఒకే ఒక వృత్తి చేపలు పట్టడం తప్ప ఇంకేమీ తెలియదు. చేపల వాసన, చేపల బట్టే వృత్తి తప్ప ఇంకేమీ తెలియదు. చదువు సంధ్య లేదు, దేనికి పనికిరాని జీవితం జీవిస్తున్నాడు. అందరూ అతను చూసి దెబ్బ కొడుతుందని దగ్గర అని చెప్పనే వాళ్ళు. కారణం, అతను పుట్టినప్పటి నుండి చేపల దగ్గరే పెరిగిన వ్యక్తి, సముద్రము దగ్గరే పెరిగిన వ్యక్తి, వలలు వేస్తూ ఓడ దగ్గరే ఉన్న వ్యక్తి. అతని శరీరం, అతని యొక్క వాసన అంతా ఎలా ఉందో మారిపోయిందో తెలుసా? చేపల గబ్బు. అలాంటి వాసనకరమైన జీవితాన్ని, గబ్బు కొట్టిపోయిన జీవితాన్ని, ఎందుకు పనికిరాని జీవితాన్ని, చదువు సంధ్య లేని, ఏ జ్ఞానం లేని ఒక వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి అయ్యా సీమోను. సముద్రములో వడలు వేసి ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పడలా. వేదనగా ఉన్న తన యొక్క జీవితంలో వలను అలుచుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా దేవుని యొక్క చూపు అతని మీద పడింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని చూపు అతని మీద పడింది. ఒక చేపలు పట్టేవాడు, గబ్బు కొట్టినవాడు, జ్ఞానం లేనివాడు, తన జీవితంలో చదువు సంధ్య లేనివాడు, ఏ టాలెంట్ లేదో అలాంటి ఒక వ్యక్తి మీద దేవుని యొక్క చూపబడింది. యేసయ్యే వెతికి వెళ్ళాడు, యేసయ్యే అతని పడవెక్కాడు, యేసయ్యే అతని లోపలికి తీసుకెళ్లాడు. వలలు వేయమన్నాడు, వలలు వేస్తే మహా గొప్ప చేపలు పడుతున్నాయి. ఎప్పుడైతే మహా గొప్ప చేపలు పడ్డాయో ఆశ్చర్యపోయాడు.
అయ్యా నేను ఒక పాపాత్మునయ్యా, నేను ఒక పనికిరాని ఒక తుమ్మ చెట్టునయ్యా, నేను ఒక పాపినయ్యా అని చెప్పి తన వస్త్రాన్ని చుప్పుకొని యేసయ్య పాదాల దగ్గర పడ్డాడు. నా దేవుడు అన్నాడు, నువ్వు ఒక తుమ్మ చెట్టుగా ఉన్నా సరే, ఒక పాపాత్ముడిగా ఉన్నా సరే, ఒక గబ్బు కొట్టబడిన స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఇప్పటి వరకు నీ జీవితంలో చేపలు పట్టుకుంటూ గబ్బు కొట్టిన జీవితాన్ని, నీ జీవితాన్ని ఇకపై మనుషులు పట్టువాడుగా నేను మార్చబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ లైఫ్ ఎలా ఉందో నాకు అనవసరం, ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో నాకు అనవసరం, కానీ ఇక పైన నీ పేరు తుమ్మ చెట్టు కాదు, ముళ్ళతో ఉంచబడిన నీచమైన ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టు కాదు, శివాలు కాదు. ఇక పైన నీవు కేఫానబడతావు, కేఫానబడతావు. ఇక పైన నువ్వు బండరాలుగా ఉంటావు, పేచురుగా ఉంటావు. నీ మీదే నా సంఘాన్ని కడుతా. హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘాన్ని నీ మీద కడతా. నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, చేపలు పట్టడం తప్ప నాకేం తెలియదయ్యా, చదువు సంధి లేని వ్యక్తినయ్యా, నాకన్నీ తెలుసురా. నువ్వు తుమ్మ చెట్టు లాంటి నీచమైన జీవితం జీవిస్తూ, గబ్బు కొట్టి చేదైన జీవితాన్ని జీవిస్తూ ఎందుకు పనికిరాని తృణీకరింపబడిన వాడు నాకు తెలుసు. కానీ నిన్నే నేను వాడుకోవాలని కోరుకుంటున్నా. నీ జీవితాన్ని నిన్ను ఘనంగా మార్చాలని కోరుకుంటున్నా. నీ బ్రతుకునే ఉన్నతంగా జీవించాలని కోరుకుంటున్నా. సీమోను, ఇక పైన నీ పేరు కేఫానబడుతుంది. నువ్వు ఒక బండరాయి, పేతురుగా నీ మీద నా ఆలయాన్ని కడుతా. చప్పట్లు కొట్టే. బైబిల్ చరిత్రలోనే చెప్పబడుతుంది, అపోస్తలలో ఒక ఉన్నతమైన పరిచర్య చేసిన వ్యక్తి ఈ పేతురు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఎవరికి లేని ఘనతను, ఎవరికి లేని ఆశీర్వాదాన్ని ఈ పేతురుకు నా దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన వాగ్దానం నీచమైన చెట్లను కూడా ఘనమైన చెట్లుగా మార్చే దేవుడయ్యా. ఈ రాత్రి నీ జీవితాన్ని అలా మార్చాలని కోరుకుంటున్నాడు. ఎందుకు పనికిరాని నా జీవితం నువ్వు అనుకుంటున్నావు. ఇక నా జీవితం అంతా ముగించబడింది, అందరి చూపు నేను అసహ్యంగా ఉన్నాను, హేళనగా ఉన్నానని చెప్పు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్నే తన యొక్క మందిరముగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. నిన్నే తన మహిమగా మార్చాలని కోరుకుంటున్నాడు, తన పనిముట్టుగా మార్చాలని కోరుకుంటున్నాడు, ఒక ఘనతగా నేను మార్చాలని కోరుకుంటున్నాడు. అప్పుల సమస్యల్లో, వ్యాధుల్లో, శాపంలో, పాపంలో ఏ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు నువ్వు జీవించావు నాకు తెలియదు. ఒకటి మాత్రం చెప్పాలని ఆశపడుతున్నాను, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడున్నా సరే, ఏ మోయాబు జీవితంలో నువ్వు చిక్కుకొని ఉన్నా సరే, యెహోవా రెక్కల కింద ఆశ్రయంలోకి నువ్వు వచ్చావంటే నీ జీవితం ఎంత శాపభరితమైన నా దేవుడు ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ పాప శాపాన్ని తొలగించి, ఆమేన్, హల్లెలూయా. తుమ్మ చెట్టుని నా దేవుడు తీసుకుని వచ్చి అలానే మందసం చేయాలా. ఆ తుమ్మ చెట్టుని ఏం చేస్తున్నాడు, దాని ముళ్ళంతా చెక్కేస్తారు. ముందేం చేస్తాడు, ముళ్ళంతా చెక్కేస్తున్నారు, దాన్ని టోటలీ చెక్కేస్తున్నారు. ముళ్ళంతా తీసేసి బెరడంతా, పైన ఉన్న బెరడంతా తీసేస్తున్నారు, ముళ్ళంతా చెక్కేస్తున్నాడు. చెక్కేసి నెంబర్ 1, నీ పాప శాప దోష సమస్తమును చెక్కగలిగిన ఒక దైవం యేసయ్య మాత్రమే, తీసివేయగలిగిన దైవం ఒకరు మాత్రమే. నేను ప్రకటిస్తున్న నా దేవుడి నీ జీవితంలో ఉన్న శాపాన్ని, ముళ్ళుని తీయబోతున్నాడు. ఆమేన్. అంతేకాదు బాప్తిసం లాంటి నెలల్లో నువ్వు పడిపోయావనుకో, ఒక్కసారి నువ్వు రక్షణ పొందేశావంటే యేసయ్యే నిజమైన దేవుడని, ఆ నిత్య రాజ్యానికి నేను వెళ్ళాలి అని కోరుకునే నువ్వు ఆ నెలల్లో పడే తీరాలి. ఆమేన్. అందుకే ముంచుడు బాప్తిసం ఇస్తున్నారు. ఏదో చల్లేసి మనం చేయం. ఎందుకు చేస్తున్నాం ముంచుడు? ఆ యొక్క తుమ్మ చెట్టుని బెరడంతా తీసేసి దాన్ని నీళ్ళల్లో ముంచాల్సిందే. అది ముంచితే నీళ్ళల్లో బాగా అది ఊరి ఆ తర్వాత దాన్ని తీస్తారు, తీసి ఊరుకోరు. పరిశుద్ధాత్మక అగ్ని చేత దాన్ని కాల్చినప్పుడు, ఆమేన్, అది మహిమ కలిగిన ఆలయంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విషయం ఏంటో తెలుసా, ఆ యొక్క మందసాన్ని, బలిపీఠమును, ఆ యొక్క ధూపమును, ఆ చుట్టూ ఉన్న పలకలు, ఆ యొక్క ఆలయానికి చుట్టూ ఉన్న పలకలు సమస్తము తుమ్మ చెట్టుతోనే దేవుడు సెలెక్ట్ చేశాడు. మరి ఏ చెట్టుకి ఏ అవకాశం ఇవ్వాలా? తుమ్మ చెట్టుకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన దేవుడు మరలా ఏం చేస్తున్నాడు తెలుసా, దాని చుట్టూ బంగారు చేత పొదిగిస్తున్నాడు. ఆమేన్. యేసయ్య నామములో చెబుతున్నాను, విలువలేని తుమ్మ చెట్టుకు ఒక ఘనతనిచ్చాడే, ఒక విలువనిచ్చాడే, అదే దేవుడు విలువని నీ జీవితానికి ఒక విలువనివ్వబోతున్నాడు.
ఇప్పటి వరకు విలువలేని బ్రతుకుని నీ జీవితానికి ఒక విలువ కలుగజేయబోతున్నాడు. ఒక విలువ ఈ రాత్రి మీకు కలుగజేయబడబోతుంది. ఆమేన్. ఒక విలువను నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒక విలువ. అప్పటి వరకు నీచమైన తుమ్మ చెట్టు, కానీ దేవుని చూపు ఒక వ్యక్తి మీద పడితే నీచమైన తుమ్మ చెట్టు కూడా మహిమ కలిగిన దేవ ఆలయంగా, దేవ మందసంగా మారుతుంది. ఆమేన్. దేవుని బలిపీఠంగా మారుతుంది. దేవుని యొక్క ధూప వేదికగా మారుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. నీ చూపు నా చూపు ఒక వ్యత్యాసమయ్యా, కానీ దేవుని చూపు ఒక డిఫరెంట్ అయ్యా. ఆయన వ్యత్యాసంగా చూస్తాడు, మన జీవితాన్ని ఉన్నతంగా చూస్తాడు. అంతేకాదు మన రూపాన్ని ఇక పైన పాత సీమోను చూడలేవు అసలు. ఎప్పుడైతే ఆ తుమ్మ చెట్టు మారిపోయిందో నా దేవుడు సీమోను ఏం చేశాడు? కేఫా, పేతురుగా చేసేశాడు. ఆ తర్వాత చేపలు పట్టే సీమోన్నే చూడలా, కేఫాగానే చూశాడు, అపోస్తులుగానే చూశాడు. ఆయన బంగారం చేత పొదిగింపజేసి ఇక పైన నువ్వు తుమ్మ చెట్టు కాదురా, నీచమైన తుమ్మ చెట్టు కాదురా, నా యొక్క కేఫావి, విలువైన పాత్రవి, నా రెక్కల క్రిందకు వచ్చావు, ఆశ్రయంలోకి వచ్చావు. నీవు ఇక పైన శాపము పాపము నీ జీవితాన్ని ఇక పైన ఏలుబడి చేయడానికి లేదు. రూతో నీ జీవితం ఇక పైన ఆశీర్వాదకరంగా మారబోతుంది. హల్లెలూయా. దావీదు నీచమైన నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చగలిగిన దైవం నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఆ మహిమను నీ జీవితంలో ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింపజేసిన కార్యం ఏంటి తెలుసా? అప్పటి వరకు చేపలు బట్టే సీమోను అతను పక్కకి వెళ్తే చేపల వాసన కొడుతుంది, అవునా కాదా? చేపలు పట్టే వాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు మీరు గమనించారంటే 10 రోజులు వాళ్ళు స్నానం చేసి సెంటు కూడా కొట్టుకొని భయంకరంగా కొట్టని ఏం వాసన వస్తుంది చెప్పరా? నేను తప్పుగా చెప్పడం లేదు, యథార్థంగా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆ చేప నీసు వాసన వస్తుంది, కంపల్సరీ వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు పట్టాడో ఆ తరువాత అతనిలో అపోస్తల వాసన వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వాసన వస్తుంది? అపోస్తల వాసన వస్తుంది. అతను మాట్లాడితే 3000 మంది రక్షింపబడుతున్నారు, అతను మాట్లాడితే 5000 మంది రక్షింపబడుతున్నారు. అతను నిలబడితే దెయ్యాలు పారిపోతున్నాయి, వ్యాధులు స్వస్థపరచబడుతున్నాయి. అయ్యా, అప్పటి వరకు ఉన్న వాసన వేరు, ఇప్పుడు వాసన వేరు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెల దగ్గరే ఉన్నాడు మనాడు, అందుకే అతని మీద ఎట్లా వాసన ఉంటుంది, దావీదు మీద ఎట్లా వాసన ఉంటుంది చెప్పరా? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, దయచేసి మాట్లాడండి. గొర్రెల దగ్గరే తిరిగి, గొర్రెల దగ్గరే ఉండి, గొర్రెల దగ్గరే ఉన్న వ్యక్తికి ఏ వాసన వస్తుంది? గొర్రె వాసనే వస్తుంది. వాడు పాపం దావీదు ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని సెంట్లు వేసినా కూడా మనాడికి ఆ గొర్రెల వాసనే వస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క చూపు పడిందో ఇక పైన ఆ వాసన అంతా తొలగిపోయింది, రాజవాసన వచ్చేసింది. హల్లెలూయా. రాజవాసన. ఆమేన్. హల్లెలూయా. రాజవాసన పరిమళ తైలం. ఆమేన్. హల్లెలూయా. నీ వాసన మారబోతుంది. ఆమేన్. చెప్పరా? ఆమేన్. హల్లెలూయా. మోయాబులో ఉన్నంత వరకు రూతు యొక్క జీవితం శాపం, పాపం అనే వాసన, ఆ వాసనతోనే జీవించింది. అందుకే భర్తను కోల్పోయింది, మామయ్యను కోల్పోయింది, అక్కడ అందరూ కోల్పోయింది, శాపంలో జీవించింది అయ్యా. కానీ ఎప్పుడైతే యెహోవా యొక్క రెక్కల కిందకు వచ్చిందో ఆ తరువాత ఆమె జీవితం బోయాజు యొక్క వాసన వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? ఈ తుమ్మ చెట్టు చాలా చేదుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. నయోమి అంటుంది కదా, పేరుకే నేను నయోమిని. నయోమి అంటే మధురమని అర్థం, పేరుకు మాత్రమే నా పేరు నయోమి, కానీ నా జీవితం అంతా మోయాబు వాసన, మోయాబు చేదు, మోయాబు మారాలాంటి జీవితం ఇప్పటి వరకు జీవించానంది. కానీ నా దేవుని యొక్క రెక్కల కిందకి ఎప్పుడు వచ్చిందో ఆ తరువాత చేదైన ఆమె జీవితాన్ని మధురంగా మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచవా? హల్లెలూయా. ఈ రాత్రి అదే దేవుడు నీ జీవితాన్ని కూడా అలాంటి ఒక మహిమగా మార్చాలని కోరుకుంటున్నాడు, అలాంటి ఒక అతిశయంగా మార్చాలని కోరుకుంటున్నాడు, అలాంటి ఒక అద్భుతంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయన రెక్కల క్రిందకు నువ్వు వచ్చినట్లయితే సురక్షితమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అందరూ పైకి లేచిన పడదామా? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన రెక్కల క్రిందకి రా, ఆయన రెక్కల క్రిందకి రా. వలె నీ జీవితం ఒకవేళ ఉందేమో, ఒక తుమ్మ చెట్టు వలె నీ జీవితం శాపంలా పాపంలా చిక్కుకొని, ఏ ముళ్ళలోనూ చిక్కుకొని అసహ్యపరచబడిన ఒక తుమ్మ చెట్టు వలె, నీచంగా ఎంచబడిన ఒక తుమ్మ చెట్టు వలె, ఎందుకు పనికిరాని ఒక తుమ్మ చెట్టు వలె నీ బ్రతుకు ఒకవేళ ఉందేమో. అయ్యా, మోయాబు లాంటి
జీవితాన్ని జీవిస్తున్నాను. శాపం నా జీవితాన్ని వెంటాడుతుంది, పాపం నన్ను వెంటాడుతుంది, దోషం నన్ను వెంటాడుతుంది. వీటిలో నుంచి నాకు ఎక్కడ విడుదల వస్తుందని చెప్పి ఒకవేళ నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నీకొక శుభవార్త చెబుతున్నాను. పాప శాప దోషము నుంచి విడిపించే ఒకే ఒక దైవం యేసు ప్రభు మాత్రమే. ఒక్కసారి కళ్ళు తెరవండి. ముళ్ళ చెట్టు, శాపం, పాపం, దరిద్రం లాంటి ముళ్ళ చెట్టు. ఆ ముళ్ళ చెట్టు యొక్క స్థితి మారింది ఎప్పుడు? దేవుని చూపు పడినప్పుడు. ఆమేన్. ఈ రాత్రి దేవుని చూపు నీ మీద పడిందంటే నీ ముళ్ళ జీవితం మారబోతుంది. ఆమేన్. ఈ తుమ్మ చెట్టుకి ముళ్ళును తీసేసి బంగారును పొదిగించే దేవుడయ్యా. ఆమేన్. విలువలేని ముళ్ళు, శాపం, పాపం అనే ముళ్ళుతో ఉన్న ఈ జీవితానికి ఆ ముళ్ళును తొలగించి బంగారు మహిమ చేత పొదిగించే దేవుడయ్యా. నిన్ను చూసే వాళ్ళు బంగారుగా చూస్తారే గాని, విలువైనదిగా చూస్తారే గాని, మందసంగానే చూస్తారు గాని, బలిపీఠంగా చూస్తారే గాని, ధూపవేదిగా చూస్తారే గాని, నిన్నొక తుమ్మ చెట్టుగా తరువాత నిన్నెవరు చూడరు. ఆమేన్. హల్లెలూయా. మోయాబులో ఉన్న రూతు వేరు, బెత్లెహేములో యేసయ్య రెక్కల కిందకు వచ్చిన తర్వాత రూతు వేరు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. మోయాబులో ఉన్నప్పుడు పాపం, శాపం తన జీవితాన్ని నాశనం చేసింది. ఎప్పుడు యేసయ్య రెక్కల కిందకు వచ్చిందో ఆశీర్వాదం ఎంటర్ అయింది. చప్పట్లు కొట్టి, అయ్యా ఏ పొలాల్లో విత్తనాలు ఏరుకుందో ఆ పొలాలకే యజమానురాలుగా మార్చాడయ్యా. నేను యేసయ్య నామములో చెబుతున్నాను, ఒక సర్వసాధారణమైన జీవితం జీవించిన రూతు యొక్క జీవితాన్ని వేల ఎకరాలకి మహా ఐశ్వర్యరాలుగా మార్చింది దేవుని ప్రేమ. మోయాబడే వాస్తుని తీసేశాడు, మోయాబడే చేదుని తీసేశాడు, మోయాబడే పేరుని తీసేశాడు. ఇప్పుడు బెత్లెహేమురాలు. చప్పట్లు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, మన దేవుడు పెండ్లి కుమారుడు. ఎవరు? పెండ్లి కుమారుడు. మనమంతా వధువు సంఘం. ఆమేన్. ఆమేన్. నువ్వు ఏ సంఘం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏ గోత్రం కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, పెండ్లి కుమారుడు దగ్గరకు వచ్చిన తర్వాత పెండ్లి కుమారుడికి నువ్వు సొంతం. ఆమేన్. హల్లెలూయా. బోయాజు దగ్గరకు వచ్చిన తర్వాత బోయాజు భారీగా మారింది. మోయాబురాలు యూదురాలుగా మార్చబడింది, అన్యురాలు దేవుడి బిడ్డగా మార్చబడింది. ఈ రాత్రి ఒక శుభవార్త చెబుతున్నాను. ఆయన దగ్గరకు నువ్వు వచ్చేస్తే నీలో ఉన్న శాపం, ముళ్ళు, దరిద్రం అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత నిన్ను చూసేవాళ్ళు బంగారును చూస్తారు. విలువ. ఆమేన్. విలువ లేని వ్యక్తులకు విలువిచ్చే దేవుడు. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీచమైన చెట్లను ఘనమైన చెట్లుగా చేసేది. ఆమేన్. హల్లెలూయా. నీచమైన తుమ్మ చెట్టుకి చేసిన మహాదేవుడు నీ జీవితంలో చేయకుండా విడిచిపెడతాడా? మోషే లాంటి వాళ్ళు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటయ్యా? ముళ్ళ చెట్టయ్యా, తుమ్మ చెట్టయ్యా, చేదయ్యా, పనికిరాందయ్యా. ఇంట్లో కూడా ఎవరు దాన్ని పెట్టుకోరయ్యా. అవునా కాదా? మన ఇళ్లలో చూస్తే జామ చెట్లు ఉంటాయి, యాపిల్ చెట్లు ఉంటాయి, ద్రాక్ష చెట్లు ఉంటాయి. నీకు ఏ ఏ కలర్ కావాలో అన్ని చెట్లు పెంచుతాం. కానీ తుమ్మ చెట్టు పెంచుతామా? పెంచం. మన చూపుకి ఏదైతే అందంగా ఉంటుందో దాన్నే మనం చూస్తున్నాం. కానీ దేవుడి చూపు ఎలాంటిదో తెలుసా? అందరి చేత తృణీకరింపబడిన ముళ్ళ చెట్టైన తుమ్మ చెట్టే దేవుడి చూపులో ఘనంగా మారింది. ఆమేన్. మోయాబు స్త్రీ అయిన రూతు ఘనంగా మార్చాడు. పుట్టుకే ఒక అసహ్యంగా పుట్టాడయ్యా దావీదు. అందరూ అనుకున్నారు వ్యభిచారానికి పుట్టాడని, సొంత సహోదరులు అనుకున్నాడు వ్యభిచారం చేత పుట్టాడని. కానీ తన తల్లి యొక్క పవిత్రతను గుర్తించి అందరి చూపులో తృణీకరింపబడిన దావీదునే దేవుడు ఎన్నుకొని
7 మంది అక్కడ ఉండగా సమూయేలు ప్రవక్త అందరి మీద చేతులు చూస్తూ ఉండగా నా దేవుడు అన్నాడు, నో, వీడు కాదు, రిజెక్ట్ అని అందరితో చేశాడు. కానీ ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చింది దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. దేవుని యొక్క చూపు ఒక వ్యక్తి మీద పడితే నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడన్నా ఉన్నావు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ సహోదరుని విడిచిపెట్టొచ్చు, కానీ నా దేవుని యొక్క చూపు నీ మీద ఉన్నంత వరకు బైబిల్లో ఉంటది, దేవుని యొక్క కను దృష్టి దావీదు మీద ఉన్నందువల్ల గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు సింహాసనంలో కూర్చోబెట్టి అందంగా చూశాడు. ఆయన కను దృష్టిని మీద ఉన్నంత వరకు నా ప్రియ సహోదరుడు నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను లాక్కొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడబాకు. నువ్వు జీవితం మోయాబులో ఉన్నా సరే, అరణ్యంలో ఉన్నా సరే ఆయన రెక్కల్లోకి నువ్వు వచ్చేలా చేస్తాడు. ఆమేన్. ఎక్కడో సముద్రంలో ఉన్న వ్యక్తి సీమోను యేసయ్య వెతికెళ్ళాడయ్యా. గబ్బు కొట్టిన అతని జీవితాన్ని యేసయ్య వెతికెళ్ళాడు. అతని పడవలో ఉన్నాడు, అతని పడవలోనే ఉండి అతనితోనే జర్నీ చేశాడు, అతనితోనే ఉన్నాడు. నీ లైఫ్ ఇదనుకుంటున్నావు, ఇదే నీ జీవితం అనుకుంటున్నావు, ఇదే నా జీవితం నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇకపై నీ జీవితం చేపలు పట్టి గబ్బు కొట్టే జీవితం కాదు, మనుషులు పట్టి చాలాగా నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. ఇకపై నీ పేరు చేపలు పట్టి సీమోను కాదు, అపోస్తలుడైన పేతురు. చెప్పడం మహిమపరచు. అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పేతురు. ఇకపైన నీ జీవితం నువ్వు నడిచి వెళితే అద్భుతం. ఆమేన్. చెప్పరా? ఆమేన్. హల్లెలూయా. నువ్వు చూస్తే అద్భుతం, నువ్వు మాట్లాడితే అద్భుతం, నీ చేతి గుడ్డ వేసిన అద్భుతం. ఆమేన్. నీ నీడ పడితే అద్భుతం. నీ జీవితమే ఒక అద్భుతంగా మారబోతుంది, నీ లైఫ్ ఒక అద్భుతంగా మారబోతుంది. నీచమైన తుమ్మ చెట్టుని నా దేవుడు దేవుని ఘనమైన ఆలయంగా మార్చాడే. ఈరోజు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఆ తుమ్మ చెట్టు యొక్క బెరడు ఏ విధంగా ముళ్ళంతా తీసి బెరడంతా తీసేసి ఆ కర్రని నీళ్ళల్లో వేసినట్లు వేసి ఆ మహిమ కలిగిన బాప్తిసం అనే మహిమల చేత నిన్ను ముంచి ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మక అభిషేకం చేత అగ్ని చేత నిన్ను కాల్చి, ఆమేన్, హల్లెలూయా, నిన్ను ఒక మహిమ కలిగిన ఆలయంగా మార్చబోతున్నాడు. నిన్ను ఒక మహిమ కలిగిన ఆలయంగా మార్చబోతున్నాడు.